హాయ్ ఫ్రెండ్స్, మేము ఎప్పుడు గండికోటకు వచ్చినా కూడా మేము ఫుడ్ తినేది ఇక్కడే. ఈ చెట్టు చూడండి ఎంత బాగుందో. మీరు కూడా ఎవరైనా రావాలనుకుంటే ఇక్కడికి వచ్చి ఈ ప్లేస్లో బాగా సిట్టింగ్ అయినా సరే, ఫుడ్ తినడానికైనా సరే చాలా వీలుగా ఉంటుంది. ఇది చాలా పెద్ద చెట్టు చూడండి. మేము ఇందాకనే ఇక్కడ తెచ్చుకొని తిన్నాం ఫుడ్ అంతా. ఇంకా ఎక్కువ అంటే మా వాళ్ళు తినలేక కుక్కకి చికెన్ వేసినారు. ఈరోజు కుక్క పండుగ చేసుకుంటూ ఉంది. చెట్టు చూడండి, సిట్టింగ్ చూడండి, ప్లేస్ ఎంత బాగుందో. కూర్చొని బాగా తినొచ్చు ఇక్కడ. చూడండి, ఇక్కడ చాలా వరకు అన్ని మద్యం సీసాలే ఉంటాయి. ఎందుకంటే బ్యాచిలర్స్ ఇక్కడ బాగా ఎంజాయ్ చేస్తారు. దాని కోట కూడా ఇక్కడ నుంచి చాలా దగ్గరే. చూపిస్తా చూడండి, ఇది మంచి లొకేషన్. మీరు ఎవరైనా వచ్చి ఇక్కడ తినొచ్చు. చూడండి, దారి వచ్చి కొంచెం కఠినంగా ఉంటుంది. అడవిలో దారి కూడా చూపిస్తా చూడండి. ఇప్పుడు మీకు ఇదివరకు మా ఫ్రెండ్ పులి, మా ఫ్రెండ్ రమేష్, వాళ్ళే ఇద్దరు తినలేక కుక్కకేశారు చికెన్ అంతా. చూడండి, మళ్ళీ తినలేక ఇంకా పొట్లము అట్లే పెట్టుకున్నాడు పులి పొట్లం చూపి. మా పులి అతగాడు చాలా చూసేదానికి బొక్కకున్నా కూడా బెంగాల్ టైగర్ లాంటి బలం ఉంది వాడికి. సరేనా? రైట్. చూడండి, ఇక్కడికి దారి ఎట్లా అంటే ఇట్లా వచ్చేయాలి. ఇదే దారి. ఇప్పుడు మేము బయటికి వెళ్తున్నాము. మొత్తం అడవి. చూడండి, మంచి ప్లేస్, మంచి లొకేషను తినడానికంతా. చూడండి, ఈ దారి కొంచెం జాగ్రత్తగా రావాలండి. ఇట్లా చూడండి, ముళ్ళులన్నీ ఉంటాయి, గట్టిగా పుచ్చుకుంటాయి. మీరు చాలా జాగ్రత్తగా వచ్చేయాలి. ఇట్లా వంగి ఇలాగే రోడ్డు ఉంటుంది పక్కనే. జస్ట్ ఒక 10 మీటర్స్ 20 మీటర్స్ మాత్రమే లోపలికి పోవాలి. చూడండి, ఇదే దారి కొంచెం కఠినంగా ఉన్న చుట్టూ బాగా కూర్చోవడానికి నైస్ ప్లేస్, బీరు కొట్టడానికి కూడా నైస్ ప్లేస్ ఫ్రెండ్స్తో వచ్చే వాళ్ళకి. మేమంటే ఏం తాగలేదు, అలవాట్లేదు కాబట్టి జస్ట్ మష్రూమ్ బిర్యానీ తిని వెళ్ళేసాం. ఇదే అండి మెయిన్ రూట్. సేమ్ ఈ దారే వెళ్ళాలి ఆ చెట్టు దగ్గరికి. అదొండి చెట్టుగానే వస్తూ ఉంది. కోట కూడా చాలా దగ్గర ఇక్కడి వరకు. హాయ్ ఫ్రెండ్స్, ఇది గండికోట మెయిన్ ఎంట్రన్స్. ఇక్కడ నుంచే మనం ఇప్పుడు గండికోటలోకి అనేది ఎంటర్ అవుతాము. ఇది మెయిన్ ఎంట్రన్స్. ఇక్కడ ఇది ఏమంటే అప్పుడు పూర్వకాలం రాజులు ఉంటారు కదా, ఆ రాజులు ఇల్లు ఉంటారు కదా, ఎవరు సెక్యూరిటీ ఆర్మీస్, సిపాయిలు, కాపలాదారులు ఇక్కడ నుంచి ఎవరైనా కోటకు వస్తున్నారేమో అని చూస్తూ ఉంటారు. ఇక్కడ నుంచి పర్యవేక్షిస్తుంటారు. ఈ చందులలో నుంచే వాళ్ళు ఎవరైనా కోట మీద దాడి చేయడానికి వస్తుంటారా లేదా అని చూస్తుంటారు. చూడండి, ఇంత చిన్న బొక్కల నుంచి కూడా చూస్తారు. చూడండి, ఇక్కడ నుంచి అంతా అబ్జర్వ్ చేస్తారు. చూడండి, ఇదంతా రౌండ్. ఇక్కడ సెక్యూరిటీ వాళ్ళు ఉంటారు, ఎందుకంటే వాళ్ళు చూడడానికి మొత్తం. ఇక్కడ నుంచి చూడండి ఎంత ఉందో. చూడండి, ఎంత పటిష్టంగా కట్టారు సెక్యూరిటీ వాళ్ళకి కూడా. సిపాయిలు అనే వాళ్ళు ఇక్కడ నుంచే కాపలా కాస్తుంటారు కోటకి. ఈ కోటకి అన్ని వైపుల నుంచి ఉన్నాయి. చూడండి, ఇది ఇంకా ఎంట్రన్స్ కోటకి. కాసేపట్లో నేను ఎంట్రన్స్ కూడా చూపిస్తాను మీకు. చూపిస్తాను చూడండి. ఇప్పుడైతే మనము కోటలోకి ఎంటర్ కాబోతున్నాము. స్టార్టింగ్లో ఉన్నాము. ఫ్యూచర్లో ఇక్కడ ఇది పోలీస్ క్వార్టర్స్. లోపలికి ఎంట్రన్స్లో ఇది చెక్ పోస్ట్ అయితే విరిగిపోయింది. ఇదే అండి మెయిన్ కోటకి ఎంట్రన్స్. చూడండి, పోలీస్ చెక్ పోస్ట్ గండికోట, వైఎస్ఆర్ డిస్ట్రిక్ట్. చూడండి, ఎంట్రన్స్ ఇలా ఉంది. చూడండి, చాలా పెద్ద కోటర్స్లు. ఎప్పట్లో ఈ కోటను ఎలా కట్టారో మనకైతే ఇప్పట్లో ఉన్న వాళ్ళైతే కట్టలేరు. చూడండి, ఎంట్రన్స్లోనే మస్జిద్ ఉంది, దర్గా మాదిరి. చాలా పెద్ద కోట. ఎలా నిర్మించారో మనకు తెలియదు. చూడండి, ఇదే మెయిన్ ఎంట్రన్స్ గేట్ లోపలికి. ఇంత పెద్ద రాళ్ళతో పూర్వం ఎట్లా కట్టారో ఈ కోటల్ని చాలా ఆశ్చర్యకరంగా ఉంది. చూడండి, ఎంత అద్భుతంగా కట్టారు. ఇప్పుడున్న జనరేషన్లో ఇలాంటివి కట్టాలంటే అసలు సాధ్యమే కాదు. చూడండి, ఇప్పుడు మీకు ఇంకా కాసేపట్లో మెయిన్ ఎంట్రన్స్ గేట్. అసలు గేట్ని చూస్తే ఎలా కట్టారు, ఎలా చేశారు అనేది మీకే చాలా ఆశ్చర్యంగా ఉంటుంది.
చూడండి ఇదే మెయిన్ ఎంట్రన్స్. ఇక్కడ నుంచే ఇప్పుడు మనం కోట లోపలికి పోతాం. చూడండి ఎంత పైకి ఉందో చూడండి. ఒక్కొక్క డోర్ ఎంత ఎత్తుందో చూడండి. అట్లీస్ట్ ఒక 20 అడుగులు ఉంటుంది ఒక్కొక్క డోర్ చాలా పాడైపోయినాయి. అందుకే కింద పడుతుందని చెప్పేసి మధ్యలో సపోర్ట్ ఇంకా ఈ కట్ అనేది పెట్టడం జరిగింది. చూడండి ఒక్కొక్క డోర్ ఎంత పెద్దదో చూడండి. మీకు లాంగ్ నుంచి చూపిస్తాను. అసలు ఈ డోర్స్ అనేది మొత్తం ఐరన్తో చేసినట్టున్నారు. చాలా గట్టిగా ఉన్నాయి. చూడండి ఒక్కొక్క డోరు 20 అడుగులు 30 అడుగులు ఎత్తుంటుంది. అప్పట్లో ఈ డోర్ని ఎలా వేసేవారో మనకి తెలియదు. చూడండి అసలు ఈ కోట అనేది చాలా అద్భుతంగా నిర్మించారండి. చూడండి ఎలా నిర్మించారో. ఇది ఎంట్రన్స్. అసలు ఈ కోట అనేది అప్పట్లో చాలా చాలా కష్టపడి నిర్మించినట్టున్నారు. చూడండి ఇక్కడికి పైకి స్టెప్స్ కూడా ఉన్నాయి. ఇదండి అసలు కోట ఎంట్రన్స్. ఇదంతా కోట ఎంట్రన్స్. చూడండి ఎంత బాగా అద్భుతంగా నిర్మించారు. మీరు ఎవరైనా ఇంకా చాలా ఉన్నాయి లోపల. చూడండి దారి. అసలు శత్రువులు ఇక్కడ నుంచి వచ్చి బయటికి వెళ్ళిపోతారంటేనే చెమటలు పట్టిపోతాయి ఇంత కోటలో. అలాంటిది మన లాంటి వాళ్ళకి ఇలాంటి కట్టడం చాలా అసాధ్యం. ఇలాంటివి ఇంకా చాలా లోపల చాలా చాలా ఉన్నాయి. ఇది ఎంట్రన్స్ అండి. ఎంట్రన్స్ లోపల ఊరు కూడా ఉంది. మర్యాద రామన్న సినిమా ఇక్కడే తీశారు. మర్యాద రామన్న కాదు ఇంకా చాలా సినిమాలు ఇక్కడే తీశారు ఈ కోటలోని. మర్యాద రామన్న షూట్ చేసిన ప్లేస్ కూడా మీకు చూపిస్తాను. ఇది చూడండి మగధీరాలో ఉత్థాన సైన్యాలు అని చెప్పే విధంగా ఉంది. చాలా మినీ చార్మినార్ అంట ఇది. ఈ తోటలో మొత్తం ఈ కోటలో ఇవన్నీ ఉన్నాయండి. జైలు ఉంది ఫస్ట్, తర్వాత టెంపుల్, జుమా మసీద్, చార్మినార్, గ్రానరీ, ధాన్యాగారం అంటండి, రంగనాయకుల స్వామి వారి దేవాలయం మొత్తం ఉన్నాయి. ఇది జైలు అండి, బందిఖానా. చూడండి పూర్వం ఎవరైనా తప్పు చేస్తే ఈ జైల్లో వేసేవారు. ఇది జైలు అండి. చూడండి ఎంత పెద్దగా ఉందో. అసలు తప్పు చేయడానికే భయపడేలాగా ఉంది ఇది చూడండి. ఇది గుండు, ఫిరంగి గుండు అండి ఇది. చూడండి ఎంత పెద్దగా ఉందో. చూడండి అప్పట్లో అది ఫిరంగి గుండు. అసలు ఎత్తడానికి చాలా బరువు ఉంది. అది ఎత్తదామని ట్రై చేస్తే చాలా బురదగా ఉంది కాబట్టి నేనైతే ఇప్పుడు ట్రై చేయలేకపోతున్నాను. ఇదే అండి జైలు. ఇది పూర్వం ఎవరైనా తప్పు చేస్తే రాజు ఈ చెరసాలలోనే వాళ్ళని వేసి బంధించేవారు. ఇంకా ఇప్పుడు మనం ఎంట్రన్స్లో ఉన్నాం. లోపలికి పోయి ఇంకా ఏమేమి చూపించాలో మీకు ఏమేమి ఉన్నాయో క్లియర్గా చూపిస్తాను. ఇది గేట్ అండి. ఇది గేట్ అండి. ఇదే అండి జైల్. చూడండి అతి భయంకరంగా ఉంది. చూడండి అసలు తప్పించుకోవడానికి వీలు లేకుండా అంత భయంకరంగా ఉంది. చాలా కష్టంగా ఉందండి వెళ్ళడానికి, కానీ చూడండి ఈ లోయలోనే వేసేవారు ఖైదీలని. అసలు ఇక్కడ నుంచి తప్పించుకోవడానికి దారే లేదు. ఇక్కడ చూస్తే చాలా గబ్బిలాలు ఉన్నాయి. చూడండి అవి వేలాడుతున్నటువన్నీ గబ్బిలాలు అవి. చూడండి ఎంత లోతుందో,
ఎంత హైట్ ఉందో అవన్నీ గబిలాలండి వేలాడుతున్నాయి. చాలా రిస్క్ అండి. ఒకవేళ ఫ్లాష్ లైట్ వేస్తే అవి మన మీద అటాక్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ నుంచి వెళ్ళిపోతున్నాం. ఇటు సైడ్ కూడా అండి అలాంటిదే సేమ్ ఇటు సైడ్ కూడా ఉంది. ఇటు సైడ్ ఇంకా భయంకరమైన గబిలాలు ఉన్నాయి. చూడండి సౌండ్స్ ఎట్లా వస్తూ ఉన్నాయో. సో సేమ్ అలాంటిదే ఇలా ఉంది. జైల్ బ్యాక్ సైడ్ చూస్తే మీకు చూపించాలంటే ఏం లేదండి. ఇక్కడ ఇంకా బ్యాక్ సైడ్ అంతా ఎంటీ ప్లేస్ ఉంది. అవునండి, ఇప్పుడు మనం కోనేరు దగ్గరికి అయితే రావడం జరిగింది. చూడండి ఇప్పుడు ఇక్కడ మనం చూడబోయేటివి ఏరియాలు ఇవి. జుమ్మా మసీదు, గ్రేనరీ, ధాన్యాగారము, రంగనాథ నాయకుల స్వామి ఆలయము, పెన్నా లోయ కూడా చూపిస్తానండి. చాలా అద్భుతంగా ఉంటుంది. ఇప్పుడైతే మనము పెద్ద కోనేరుకు వెళ్తున్నాము. నాకు తెలిసి ఇది పెద్ద కోనేరే అనుకుంటాను. ఇంకా నేను బోర్డు కూడా చూడలేదు, ఎందుకంటే ప్రీవియస్గా వచ్చినప్పుడు ఎక్కడో చదివినట్టు గుర్తు పెద్ద కోనేరు అని. అవునండి కరెక్టే, పెద్ద కోనేరు. చూడండి బిగ్ ట్యాంక్. పూర్వం రాజులు యుద్ధం చేసి ఆ కత్తులు ఉంటాయి కదా, ఆ కత్తులకి రక్తం అంతా అయి ఉంటుంది కదా, అదంతా ఇక్కడే వాచ్ చేసేవారంట ఈ కోనేరులోనే. పూర్వం సైన్యం వేరే సైన్యంతో వేరే రాజులతో దండయాత్ర పడినప్పుడు వాళ్ళని నరికి ఉంటారు కదా, ఆ రక్తం అంతా ఇక్కడే కడిగేవారంట ఈ కోనేరులో. చూడండి ఎంత బాగుందో. ఇప్పుడైతే లోపల కత్తులు ఉన్నాయో లేవో మనకు తెలియదు, కానీ పూర్వం అయితే వారంతా ఈ కోనేరులోనే ఆ రక్తాన్ని కడిగేవారంట, కత్తుల్ని, సైన్యం అంతా. చూడండి అప్పుడు ఇది పెద్ద కోనేరుగా పెట్టకూడదు, ఎర్రటి కోనేరు, రక్త కోనేరు అని పెట్టి ఉండాల్సింది. రాజుకు తెలియక పాపం పెద్ద కోనేరు అని పెట్టారు. మా రమేష్ కూడా చెప్తున్నారు పూర్వం ఇక్కడ కత్తులు కడుగుతున్నారు బావా అని. ముసళ్ళు కూడా ఉంటాయంట, కానీ కోనేరులో ఉండవులేండి. పెన్నా రివర్ దగ్గర ఇప్పుడు దాకా లోయ అని చెప్పాను కదా, అక్కడ ఉండొచ్చు మేబీ ముసళ్ళు. చూడండి కోనేరు అంతా ఎంత పెద్దగా ఉందో. సో దీనికి పెద్ద కోనేరు అని పేరు పెట్టారు. అవునండి, నేను ఇక్కడ వీడియో షార్ట్స్ తీస్తుంటే మా వాడు వచ్చి మమ్మల్ని అక్కడి నుంచి చూడండి కోతిలాగా ఎంత బాగా తీస్తున్నాడో వీడియో. పూర్వం 4 దారులు 5 దారులు ఉన్నాయి దీనికి. సైన్యం అంతా ఒకే దారి నుంచి రాలేరని చెప్పేసి 4-5 దారులు పెట్టుకున్నారు కత్తులు కడగడానికి. చూడండి 1 2 3 4 5 6 దారులు 7 దారులు ఉన్నాయి. చూడండి చాలా అద్భుతంగా ఉంది కోనేరు అయితే. చూడండి చాలా అద్భుతంగా ఉంది. ఇదే అండి మసీద్, జుమ్మా మసీద్. కాసేపట్లో మీకు లోపలికి పోయి చూపిస్తాను. ఇది పెద్ద కోనేరు ఎంట్రన్స్ అనే బోర్డు కింద ఈ సింబల్ అయితే ఉంది. ఈ సింబల్ గురించి మీకు ఏమైనా తెలిస్తే మా కామెంట్లో పెట్టండి. చూడండి బిగ్ ట్యాంక్ అని ఇక్కడ పెద్ద కోనేరు ఉంది కదా, ఆ మెయిన్ కిందనే ఆ బండ దగ్గర ఇది ఉంది. ఈ సింబల్ గురించి మీకు ఏమైనా తెలిస్తే మీరు కామెంట్ చేయండి. ఓకే అండి. చూడండి పెద్ద కోనేరు దగ్గర వార్నింగ్ అంటే హెచ్చరిక అయితే పెట్టారు. ఇది చాలా డీప్గా లోతైన కోనేరు, మీరు ఎవరు దిగకండి, పిల్లలు జాగ్రత్త అని పెట్టారు. చూడండి మీరే. సో జాగ్రత్త అండి, మీరు వచ్చేటప్పుడు పిల్లలతో వచ్చేటప్పుడు మరీ జాగ్రత్తగా ఉండండి. ఇక్కడ ఇదే అండి జుమ్మా మసీద్. చూడండి ఇప్పుడే మనం ఎంట్రన్స్లో వచ్చాము లోపలికి. చూడండి జుమ్మా మసీద్. ఇక్కడ పూర్వం రాజులు ఇక్కడ కొన్ని బాక్సెస్లా ఉన్నాయి కదండి, అక్కడే తన గుర్రాలని తన గుర్రాలని ఇక్కడే కట్టేసేవారంట పూర్వం చెప్తుంటే విన్నాం. అలాగే చూడండి ఇక్కడ చాలామంది వస్తుంటారండి ప్రీ వెడ్డింగ్ షూట్కి అలా. ఇప్పుడు ఇక్కడ ప్రీ వెడ్డింగ్ షూట్ జరుగుతూ ఉంది లోపల, మీరేం అపార్థం చేసుకోవద్దండి. చూడండి గుర్రాలు కట్టేస్తారు కదా, ఆ షెల్ మీకు ఇప్పుడు చూపిస్తాను. చూడండి పూర్వం రాజులు తమ గుర్రాలని ఇక్కడే కట్టేసేవారట. చూడండి ఇలా ఉంది ఇక్కడ. చూడండి ఒక గుర్రాన్ని ఇట్లా చాలా ఉన్నాయండి, మినిమం ఈరోజులో ఒక 15 దాకా ఉన్నాయి. అన్నీ ఇలాగే ఉన్నాయి. మొత్తం గుర్రాలన్నింటినీ ఇక్కడే
వారు కట్టేస్తారట. లోపలగా ఉన్నాయి, చూపిస్తాను మీకు. రాబి వెళ్దాం. చూడండి, ఇదే అండి అప్పుడు పూర్వం వారు నమాజ్ చేస్తున్నారు ముస్లిమ్స్ ఇక్కడే రాజులు అంట. మీరు అబ్జర్వ్ చేశారంటే క్లియర్గా మీరు ఈ ఇది కానీ దీన్ని కానీ మస్జిద్ని కానీ అబ్జర్వ్ చేశారంటే మీరు ఈ స్పాట్ చాలా మూవీస్లో ఉంది. చూడండి, ఇక్కడ ఏదో రాసి పెట్టారు పూర్వం. చూడండి, కాదులే, కాళ్ళు మసీదుకి పోయే వాళ్ళు కాళ్ళు కడుక్కుంటున్నారు. రాణి స్నానం గతి అక్కడ ఉంటుంది. చూడండి, ఇవన్నీ గుర్రాలని కట్టేస్తారని చెప్పాను కదా, అవన్నీ అవి. చూడండి, మస్జిద్ అంతా మొత్తం మర్యాద రమణ మూవీస్ ఫుట్ అంతా ఇక్కడే తీసుకు. పైకి ఎక్కాలంటే కీస్ లేవండి మా దగ్గర. మీరు అబ్జర్వ్ చేస్తారంటే క్లియర్గా ఇది మర్యాద రమణ మూవీస్ ఫుట్ అండి. మూవీ స్పాట్ అంతా ఇక్కడ చేశారు. చూడండి, అసలు మస్జిద్ అనేది చూడండి ఇంత పెద్దగా ఉందో. అసలు కెమెరాలో సరిపోవడం లేదు. ఇప్పుడు ఇంకా డ్రోన్ షాట్స్ తీయడం అంటే కష్టం, ఎందుకంటే మనం ఇప్పుడే కదా ఛానల్ స్టార్ట్ చేస్తాం. ఫ్యూచర్లో మీకు ఈ డ్రోన్ షాట్స్ కూడా చూపిస్తాను. చూడండి, ఇది బ్యాక్ సైడ్ వ్యూ ఆఫ్ మస్జిద్ అండి. చూడండి, చాలా అసలు అప్పట్లో ఇలాంటి కట్టడాలు అనేటివి చాలా ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి. చూడండి, ఇదంతా మర్యాద రమణ మూవీ తీశారండి. అబ్బాయి సునీల్ గారు ఇంకా అతను విలన్ మాట్లాడతారు కదా, బండసూరి. అవునండి, ఇదంతా అదే అండి మూవీ స్పాట్. వీకెండ్స్ చాలా బాగుంటుందండి. మెయిన్ వీకెండ్స్లో ఇక్కడ చాలామంది వస్తారు. పైకి పోవడానికి దారి మస్జిద్ పైకి ప్రజెంట్ అయితే లాక్ చేశారు. పర్మిషన్ అయితే ఇవ్వరండి ఇక్కడ వెళ్ళేదానికి. చూడండి, లాక్ చేస్తారు. సో మనం ఓన్లీ అవుట్ సైడ్ చూసి వెళ్ళాల్సిందే. చూడండి, నాకు ఫోటోలు వదిలే, నల్లంగా వస్తానా. ఈ మస్జిద్ లోపల భాగం అండి. చూడండి ఎంత హైట్ ఉందో. అసలు పట్ల కట్టడాలే ఒక ఆశ్చర్యానికి గురి చేస్తాయి. ఇది లోపల అండి, లోపల భాగం మస్జిద్కి. అసలు ఈ వీడియో చాలా ఇంటికి వస్తుందండి, ఉంటుందండి. చూడండి, ఎంతోమంది వచ్చారు. ప్రీ వెడ్డింగ్ షూట్లు కూడా ఇక్కడ జరుగుతున్నాయండి. న్యూలీ మ్యారీడ్ కపుల్స్ కూడా వచ్చారు ఇక్కడికి. ఇదంతా నమాజ్ చేసుకునే ప్లేస్ అండి అప్పట్లో. చూడండి ఎంత బాగుందో. ఇది మాధవరాయ స్వామి టెంపుల్ అండి, మెయిన్ ఎంట్రన్స్. మాధవరాయ స్వామి టెంపుల్ నుంచి మేము ఇప్పుడు కోనేరు దగ్గరికి వెళ్తున్నాం. ఇక్కడ త్రాగే నీరు కోనేరు అంట, త్రాగే కోనేరు. అప్పుడు పూర్వం ఈ కోనేరు నుంచే వాటర్ తీసుకుని పోయి తాగేవారట. ఇది 1500 BC కాలం నాటిదంట. తర్వాత ఎంతోమంది దీన్ని పరిపాలించి, అక్కడ మస్జిద్ ఉంది కదా, అక్కడ పూర్వం శివాలయం ఉండేదంట. తర్వాత వచ్చేవాళ్ళు ఆ శివాలయంని తొలగించి మసీద్ కట్టడం అలాంటివి ఇంకా చాలా చాలా మార్చారంట. అది ఇక్కడ ఉన్న ఒక ఆయన చెప్పారు మాకు. ఇది కోనేరు అండి, త్రాగునీరు కోనేరు. మాధవరాయ స్వామి టెంపుల్ వచ్చేవారంతా ఇది తాగునీరు కోనేరు. పూర్వం ఈ కోనేటి నీరే ఈ రాజ్యంలోని ప్రజలు తాగేవారట. చూడండి ఎంత బాగుందో. లొకేషన్ అయితే వేరే లెవెల్గా ఉందండి. అదే అండి మాధవదేవరాయ టెంపుల్. లొకేషన్ వేరే లెవెల్ రా, సూపర్. ఏం లేవాలని చెప్పినారు. దీనికి వాయిస్ ఓవర్ మళ్ళీ ఇద్దామా? చూడండి, దేవాలయం పేరు తెలియదు, తను మళ్ళీ చెప్తా అన్నారు. ఇది మన కోసమే తను బియ్యం తీశారు. ఇప్పుడు వచ్చేసాను. నేను చాలా తొందర పెడుతున్నారండి. ఇది ఒక గేట్ ఉంది, అది వెళ్ళిపోవడానికి వాళ్ళు
తొందర పెడుతున్నారు కాబట్టి ఇది మనం కొంచెం ఫాస్ట్గా తీసేస్తున్నాం వీడియో. దీని వాయిస్ ఓవర్ నేను మళ్ళీ ఇస్తానండి. ప్రజెంట్ ఈ దేవాలయం చాలా చూడండి ఎంత చక్కగా ఉంది. చూడండి ఆ గోపురం అయితేనేమి, ఇది బ్యాక్ డోర్ అండి. ఇక్కడ చూస్తే అసలు ఇక్కడ వర్షం పడితే సేమ్ నాకేం గుర్తొస్తా ఉందంటే వర్షం సినిమాలో ప్రభాస్ త్రిషా ఉన్నది కదా 1000 పిల్లర్ టెంపుల్ గుర్తొస్తూ ఉందండి ఈ లొకేషన్ చూస్తూ ఉంటాం. చూడండి ఇదంతా వేరే లెవెల్ అండి. అసలు ఇలాంటి ప్లేస్ నేను ఎప్పుడూ చూడలేదు. కనుక మీరు కూడా టైం ఉన్నప్పుడు ఖచ్చితంగా గండికోటను సందర్శించాల్సిందిగా కోరుతున్నాను. చూడండి ఇది పూర్వకాలం డిజైన్ అండి. చూడండి ఎలా చెక్కారు స్టోన్ పైన. ఇది టోటల్ రౌండ్ ఆఫ్ పీస్ టెంపుల్ అని. చూడండి అక్కడ కట్టడాలు, ఇక్కడ అసలు వేరే లెవెల్ కట్టారండి ఇదంతా మొత్తం. ఇక్కడ చాలా షూటింగ్స్ కూడా జరిగాయి గండికోటలో. మా ఊరు అబ్బాయి కూడా ఇక్కడే జరిగింది. నెక్స్ట్ నా ఫిలిం కూడా షూటింగ్ ఇక్కడే జరుపుకుంటాను ఖచ్చితంగా, కన్ఫామ్గా మీ ఆశీస్సులతో. ఇక్కడ ఒక టెంపుల్ ఉన్నారు. ఆ విగ్రహాలు అయితే ఏమి లేవండి, ఓల్డ్ విగ్రహాలని ధ్వంసం చేశారు. నిధులు ఏమైనా దొరుకుతాయి. చూడండి టెంపుల్, చూడండి గోపురం ఎలా ఉందో. సన్సెట్ ఇక్కడ సూపర్ ఉంటుందండి. మెయిన్ సన్సెట్ అండ్ సన్ రైజ్ కోసం ఇక్కడికి వస్తారు చాలామంది. మొత్తం కోట 150 acres అంట. మాధవరాయ స్వామి టెంపుల్ అండి ఇది, చెప్పాను కదా. మాధవరాయ స్వామి టెంపుల్ చూడండి రంగనాథ స్వామి ఆలయం నుంచి. వావ్, ఇప్పుడు దారి వేసినారు చాలా బాగా. చూడండి చూడండి మా బామ్మడిది ఏదో గుహను ఫైండ్ అవుట్ చేశారంట. ఆయన లోపలికి పిలుస్తున్నారు. బామ్మడిది ఇది ఏమి గుహ? చూడండి అప్పట్లో మునులు ఇక్కడ తపస్సు చేస్తున్నారంట. చూడండి తపస్సు గుహ అంట మా వాడు చెప్పేశారు. ఓకే అండి, పైకి ఎక్కడ చూడండి మేము ఈ స్టెప్స్ ద్వారా ఎక్కాలి పైకి. ఎందుకంటే మీకు మంచి వ్యూ చూపించాలంటే మేము ఎక్కక తప్పదు, కానీ జాగ్రత్తగా ఎక్కాలి. నువ్వు అని పట్టుకో పులిని, వాడి కింద పడి ఎక్కువ రా ఏమవుతుంది కానీ. ఇక్కడ నుంచి ఓవర్ వ్యూ మొత్తం చూపిస్తాను మీకు క్లియర్గా. ఇందాక మనం కవర్ చేసిన కోనేరు, తర్వాత ధాన్యాగారము, మస్జిద్ అన్నీ ఇక్కడ నుంచి చాలా స్పష్టంగా కనిపిస్తాయి. చూడండి ఇది అండి ఓవర్ వ్యూ మొత్తం. అది మైలవరం డ్యామ్ అండి. ఇక్కడ కనిపిస్తుంది కదా వాటర్, అది మైలవరం డ్యామ్. అదంతా మైలవరం డ్యామ్ అండి. చూడండి ఇందాక మొత్తం ఓవర్ వ్యూ. ఇక్కడ ఒక కెనాల్ ఉంది మీరు చూసినట్టయితే 2 కొండల మధ్య. అక్కడి నుంచి అండి మైలవరం డ్యామ్కి వాటర్ అంతా వస్తాయి. చూడండి థర్మోస్ ఫ్యాన్స్ ఉన్నాయి. మసీద్ అండి ఇందాక మనం కవర్ చేసాం కదా, అది ధాన్యాగారం. ధాన్యాగారం అండి ఇందాక మనం కవర్ చేసాం. ఇక్కడ కనొస్తుంది కదా, అది పెద్ద కోనేరు. ఇందాక మనం కవర్ చేసిన మొత్తం ప్లేసెస్. ఇప్పుడు నెక్స్ట్ మనం పోయేది ఇక్కడికి, వాటర్ దగ్గరికి. చూడండి
ఇది బ్యాక్ సైడ్ ఆఫ్ రంగనాథ స్వామి టెంపుల్. ఏదైనా గుడి ఉంటుంది, గుడిది గుడి అక్కడ ఏదో ఒక దేవుని పెట్టింటారు లేబ్బి, అందుకే సున్నం కొట్టింటారు. పోదామంటే చూద్దాం ఏముంది. ఇప్పుడైతే చూడండి తొట్లు ఎలా పెట్టారు, వాటర్ లొకేషన్ మంచిగా ఉంది చూపించడానికి. చూడు ఎంత బాగుంది కదండి రంగనాథ స్వామి వారి ఆలయం. ఇప్పటి దగ్గర ఇలాంటి సింబల్స్ చూడండి ఏదో రాశారు ఇక్కడ. ఇక్కడ చూడండి ఈ ఆలయానికి సంబంధించినది ఏదేదో ముగ్గులు వేసినట్టున్నారు. మీరు ఏమైనా తెలిస్తే నాకు కామెంట్లో పెట్టండి. ఇప్పుడు మనం ఈ రంగనాథ స్వామి దేవాలయంకు, రంగనాయకుల వారి దేవాలయంకి వెళ్తున్నాము. ఇది మెయిన్ ఎంట్రన్స్ అండి. ఇందాక మనం ధాన్యగరం చూసాము కదా, అది అక్కడ నుంచి నెక్స్ట్ రంగనాథ స్వామి వారి దేవాలయానికి వస్తున్నాము. చూడండి అసలు ఈ కట్టడాలను చూస్తుంటే చాలా అద్భుతంగా ఉన్నదండి. మీరు ఎవరైనా ఇక్కడ సన్సెట్ అనేది చాలా బాగుంటుంది. పెద్ద పెద్ద ఏజ్ ఉన్న వాళ్ళందరూ వస్తున్నారు చూడండి. చూడండి ఇది మెయిన్ ఎంట్రన్స్ అండి రంగనాయకుల స్వామి ఆలయంకి. ఇది రంగనాయకుల స్వామి వారి ఆలయం. చూడండి ఈ పురాతన ఆలయంలో ఏం విగ్రహాలు లేవండి, అన్నీ ధ్వంసం చేసేసారు. చూడండి ఈ పిల్లర్స్ మీద చాలా అద్భుతంగా కళాపోషకం ఎలా చూడండి చాలా బాగుంది. అసలు ఇది ఎలా చెక్కారు అనేది అంత చిక్కదు. ప్రతి ఒక్క పిల్లర్ మీద చూడండి, మీరే చూడండి. చూడండి చూడండి ఎంత బాగుంది అసలు. అసలు ఇక్కడ చాలా బాగా ఉంది. చూడండి రంగనాయకుల స్వామి విగ్రహం ఉంది కానీ ఇక్కడ లేదండి. అందరు పూర్వము ఏమైనా ఉంటాయని శిలలు, పాత శిలలు అంతా వేశారు, కానీ ఇప్పుడు ప్రజెంట్ ఇక్కడ ఏమీ లేవు. చూడండి చూడండి ఇక్కడ సైడ్ వ్యూ అండి. ఇక్కడ కళ్యాణ మండపం. ఇప్పుడు మనకి కళ్యాణం కాలేదు కదరా, దాంతో మనకేం పని ఉంది. ఇది పూర్వం కళ్యాణ మండపం అంట అండి, మా బామ్మడి గారు చెప్పారు ఇప్పుడే. కళ్యాణ మండపం అంట. మీలో ఎవరికైనా పెళ్ళి కాకుండా కామెంట్ పెట్టండి, త్వరలో ఇక్కడ పెళ్ళి జరిపిస్తాం. వెళ్ళాను అట్లనే. మా పులిగారు ఫోజులు బాగా ఇస్తున్నారండి. అతడు యూట్యూబ్ ఛానల్ కొత్తది పెట్టారంట, దాన్ని దయచేసి మీరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. పులి ది బెంగాల్ టైగర్ యూట్యూబ్ ఛానల్ పేరు. అది ఎప్పుడు లేస్తుందో దానికే తెలియదు. ఇప్పుడు చూడండి ఇది పురాతనంది పిరంగి గుండండి. అల్లూరి సీతారామరాజు మూవీలో చూపిస్తారు చూడండి, పిరంగి అలా ఉంది అండి. ఇది చూడండి ఎంత ఓలుందో. దీంట్లో నుంచి నల్ల మంది అనేది పెట్టి పేలుస్తూ ఉన్నారు. ఇది చాలా గట్టిగా ఉందండి. చూడండి ఎంత బరువు ఉందో. బండు విరిగిపోయింది. ఇది ధాన్యాగారం అండి. పూర్వము రాజులు తన
ధాన్యాన్ని ఇక్కడే స్టోర్ చేస్తున్నారు. ఇదేనండి ధాన్యాగారం. పూర్వము రాజులు తన ధాన్యాన్నంతా తన సైనికుల కోసం ఈ ధాన్యాగారంలో స్టోర్ చేసేవారు. చూడండి ఎంత పెద్ద, అసలు ఫ్రేమ్లో పట్టడం లేదు ఇది. చూడండి ఎంత వెడల్పు, ఎంత జంప్ ఉందో. యాక్చువల్లీ లోపలికి పోవడానికి మనకు పర్మిషన్ లేదు. చూడండి ఇంత పెద్ద ధాన్యాగారంలో ఇంత ధాన్యాన్ని స్టోర్ చేశారంటే ఇంకా పూర్వం ఈ రాజ్యంలోని ఇంకా సైనికులు ఎంతమంది ఉండాలి, వాళ్ళు అసలు ఎంత వండి ఉండాలి ఒక్కొక్కరికి. చూడండి ఎంత పెద్దగా ఉందో ధాన్యాగారమే. ఇంత పెద్దగా ఉందంటే ఇంకా మొత్తం రాజులు 10 ఏళ్ళ నుండి తీసుకొని వచ్చిన ధాన్యాన్ని అంతా ఇక్కడే స్టోర్ చేసేవారు. చూడండి ఎంత పెద్దగా ఉంది. ఇది ధాన్యాగారం బ్యాక్ గేట్ అండి, బ్యాక్ డోర్. పైకి పోవడానికి కీస్ ఉంటాయి కానీ వాళ్ళు ప్రజెంట్ అయితే మనకి ఇవ్వరు, ఎందుకంటే చాలా హైట్ ఉంది కదా. దానికి సేఫ్టీ వాల్ కూడా లేదండి, అందుకే ఎవరైనా కింద పడిపోతారనే భయంతో వాళ్ళు పైకి అలో చేయడం లేదు ఇప్పుడు. ఇది బ్యాక్ సైడ్ అండి, మనం ఇందాకే బ్యాక్ సైడ్ కూడా వచ్చాం. బ్యాక్ సైడ్ వచ్చి వీడియో తీయడం జరుగుతున్నది. ఇంతవరకు ఎవరు బ్యాక్ సైడ్ వచ్చి ఉంటారు. ఇక్కడ చాలా అని ఉంటాయి, పాములు కూడా ఉంటాయి, కానీ జాగ్రత్తగా తీయాలండి వీడియో. చూడండి ఇది వెనకాల సైడ్, వెనకాల భాగము. అసలు ఇంత పెద్ద ధాన్యాగారంలో ఎంత ధాన్యం స్టోర్ చేసేవాళ్ళు ఇంకా మన ఊరికే వదిలేస్తున్నాం. చూడండి ఇదంతా ప్రస్తుతం శిథిలావస్థలో ఉంది. ఇది డోర్ మనం చూడండి ఇట్లా గుట్టల మీద మెల్లగా నడిచి చాలా రిస్క్తో కూడుకున్న పని చేస్తున్నాం వెనకాల. చూడండి ఇదంతా ధాన్యాగారం, ఇది వేరే గేట్. చూడండి ఇంత పెద్ద ధాన్యాగారం, లోపలికి పోవడానికి డోర్ వేశారు లోపల, సో మనం లోపలికి వెళ్ళలేము. చూడండి ఎంత పెద్దగా ఉందో. చూడండి ఉడతా చాలా క్యూట్గా ఉంది. చూడండి చాలా పైకి ఎక్కుతుంది. ఉడత పాపం బెంగపెట్టుకున్నట్టుంది. ఇది ధాన్యాగారం అండి. లోపల మీకు ఈ బొక్కలో ఈ సందులోంచి చూపించడానికి ట్రై చేస్తాను. చూడండి పూర్వం ఏ బామ్మడిది లోపల ఉన్నారా? వస్తున్నాను. ఇప్పుడు మీకు ఆర్కియాలజీ నుంచి వాళ్ళ నుంచి పర్మిషన్ తెచ్చుకున్నామండి. ఇది పైకి పోవడానికి దారి అండి. ఇప్పుడు మీకు లోపలికి పోయి చూపించే ప్రయత్నం చేస్తాను. చూడండి పూర్వం ఎలా ఉందో. చూడండి ఇది ఎంట్రన్స్ అండి ధాన్యాగారంకి. యాక్చువల్లీ వాళ్ళు డోర్ తీయలేదు ఇప్పటి వరకు, మేము రిక్వెస్ట్ చేసే కానీ. చూడండి లోపల మీకు చూపిస్తాను. చూడండి ఎంత హైట్ ఉందో, అసలు చూస్తున్నారా? అసలు ఫ్రేమ్లో పట్టడం లేదు. చూడండి ఎంత హైట్ ఉందో చూడండి అసలు ధాన్యాగారం అనేది. చూడండి ఎంత పెద్ద ధాన్యాగారం. ఇక్కడే అండి పూర్వంతో మన రాజులు తెచ్చిన రాజ్యంకి ధాన్యం అంతా ఇక్కడే స్టోర్ చేసేవారు. సామాగ్రి అండి ఇది ప్రజెంట్ జనరేషన్లో. చూడండి పూర్వకాలం ఈ కుండ్లు, ఇవి పిరంగి గుండ్లు అండి. పూర్వకాలం ఇవి పురంగి గుండ్లు. చూడండి ఎంత పెద్దగా ఉన్నాయో. చూడండి ఇది చూడండి పూర్వం నందిది. చూడండి మా బామ్మర్ది చూపిస్తున్నారు ఇదో అని. పూర్వం చూడండి అన్న ఏం చేయలేదులే అన్న. చూడండి మొత్తం దేవుడిదంతా తల విగ్రహం అంతా పాల్గొట్టారు. సరే చూడండి ధాన్యాగారం ఇదేముంటుంది.
చూడండి ప్రజెంట్ అయితే ఇంత పెద్ద ధాన్యంలో ఇంత ధాన్యమైన స్టోర్ చేసేవారు. ముందు నుంచి ఉన్నాయి. రాజుల తర్వాత బ్రిటిష్ వాళ్ళు పాలించినారు కదా, అప్పుడు పెట్టినట్టు. చూడండి విగ్రహంకి. ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ ఇది. ఆ బయట చదివినావు కదా. నెక్స్ట్ మనం రంగనాయకుల స్వామి ఆలయంకి వెళ్తున్నాం. ఇప్పుడు మనం వ్యూ పాయింట్కి అయితే వెళ్తున్నాం. దారిలో అదృష్టం ఏమంటే ముందు ఇట్లాంటి గుట్టలు ఎక్కాల్సింది ఉండే, ఇప్పుడు చాలా నీట్గా మంచి దారి అనేది వేశారు. మీరు చూసుకున్నట్టయితే అక్కడ నుంచి ఇప్పుడు ఎలాంటి వారైనా చిన్నపిల్లలు ఏమంటే కొంచెం సేఫ్టీ వాల్ అనేది రైట్ సైడ్ కట్టాలి. అది మీకు చూపిస్తాను. పొరపాటున ఎవరైనా పిల్లలు అటు సైడ్ వెళ్ళినాక ప్రమాదం గురి కాకుండా ఉండాలంటే కంచె అనేది కాబట్టి అదే కొత్తగా కట్టినారు. చూడండి ముందంతా ఇట్లా ఉండేది దారి, అసలు వాన వస్తే ఎక్కడ జారి పడతామో అనేటట్టు ఉండే. ఇప్పుడు చాలా నీట్గా కట్టారు. వీళ్ళు కూడా చాలా డెవలప్ చేస్తున్నారు గండికోట ఫోర్ట్ని. చాలామంది ఎప్పుడైనా ఇక్కడికి వచ్చి క్యాంపెయినింగ్ చేస్తూ ఉంటారు. ఈ ఏరియాలో మొత్తం క్యాంపెయినింగ్ టెంట్సే ఉంటాయండి మ్యాక్సిమం ఈవినింగ్ నైట్ టైము. చూడండి మీరు కూడా ఎప్పుడైనా క్యాంపెయినింగ్ వేసుకోవాలండి, ఈ లొకేషన్లో చాలా ఎక్సలెంట్గా ఉంటుంది. అసలు వ్యూ పాయింట్ అనేది చాలా మంచిగా ఉంటుంది. చూడండి ఇది కొత్తగా కన్స్ట్రక్ట్ చేశారు. అది మొత్తం చాలా డేంజరస్గా ఉంటుంది. అసలు ఇలా కడతారని నేను కూడా ఊహించలేదు. చాలా మంచి ఐడియాతో కట్టారండి ఇది. కానీ ఇక్కడ చూడండి పిల్లలందు పొరపాటున ఎక్కి అటు సైడ్ పడే ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి సేఫ్టీ కడితే ఇంకా మంచిగా ఉంటుందని నేను భావిస్తున్నాను. కానీ ఎవరైనా సరే పిల్లలతో వచ్చేటప్పుడు చాలా జాగ్రత్త అండి. ఇక్కడ మీరు పిల్లలని ఏమాత్రం నెగ్లెక్ట్ చేసినా కూడా అటు సైడ్ పడే ఛాన్సెస్ ఉన్నాయి. సో మీరు ఎవరు నెగ్లెక్ట్ చేయొద్దు. పిల్లల్ని చేతులు పట్టుకొని పోవాలి. ఇదంతా కొత్తగా కట్టారు. వ్యూ పాయింట్కి వెళ్తున్నామండి ఇప్పుడు మనం. కరెంట్ ఉండదులే ఫేస్ వైర్ పైన ఉంటుంది లేరా. ఫస్ట్ అంతా మనం ఈ దారి వస్తున్న వాళ్ళము. ఇక్కడే మొత్తం ఏరియా కాంపౌండింగ్ టెన్స్ వేస్తారు. చూడండి చాలా బాగా కట్టారండి నిజంగా. అస్సలు ఊహించలేదు నేను. చాలా మంచిగా కట్టారు ఇక్కడ. ఈ సేఫ్టీ వాళ్ళు అయితే ఏమి అదే పైన నుంచి కట్టాలని నేను చెప్తున్నాను. అస్సలు ఊహించలేదు నేను. చాలా బాగా కట్టారు. చూడండి ఉడత గారు కూడా ఎంజాయ్ చేస్తున్నారు ఇక్కడ మాతో పాటు. చూడండి ఇదే వ్యూ పాయింట్. చూడండి లొకేషన్ ఎట్లా ఉంటుందో, ఒక రేంజ్లో ఉంది. చూడండి ఒక్క నిమిషం అవ్వండి, నేను అవతలిపోతా. ఇటు వచ్చేసి చూడండి వ్యూ పాయింట్ చాలా అద్భుతంగా ఉంటుందండి ఇక్కడ నుంచి. ఇది కొత్తగా కట్టారండి. ఐరన్తో ఉన్నది కదా, అది కొత్తగా కట్టారు. లేకపోతే అక్కడి వరకు వెళ్ళి ఫొటోస్ దిగేవారు మన వాళ్ళు పిల్లలు. చూడండి ఉడతగారు ఎంత ఉల్లాసంగా ఉన్నారు. చూడండి ఉడతగారు కూడా వెళ్ళారు కిందికి. పూర్వం అటు సైడ్ నుంచి ఎవరైనా శత్రుదేశం వారు వస్తే మన వాళ్ళు ఇక్కడ నుంచి రిస్ట్రిక్ట్ చేసేవాళ్ళు. ఈ వాగులోనే ముసల్లో అన్ని వదిలేవారంట పూర్వం రాజులు. ఇది చుట్టుకారం ఉంటుందండి కోటకి, గ్రాంట్ లోయ అనేది.
లోయ అనేది చుట్టూ ఉంటుంది. ఇది మైలవరం డ్యాంలో కలుస్తుందండి. చూడండి, అదిగో అక్కడ కనిపిస్తుంది మైలవరం డ్యామ్. చూడండి లొకేషన్ ఎంత ఎక్సలెంట్గా ఉందో. అసలు ఏమైనా ఉందా, వేరే లెవెల్ అండి, అసలు వేరే లెవెల్. అసలు చూడండి ఎంతమంది వస్తున్నారు. సో ఇదే అండి వ్యూ పాయింట్.